హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా, కానీ మన పద్ధతి ప్రకారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా పచ్చళ్ళలోని పులుపు కోసం కొత్త చింతపండు తీసుకుని గింజలు నారలు తీసుకుని దీంట్లో నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోండి. నానిన చింతపండు పిసికి పిప్పి తీస్తే చింతపులుసు మిగులుతుంది. చింతపండు పులుసుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేదు కోసం వేప పువ్వుని తీసుకొని ఇలా నెమ్మదిగా చేతితో నలిపితే కాడలు అవి తీసేసి నెమ్మదిగా చేతితో నలిపితే పూరేకలు విడిపోతాయి. ఆ రేకలు ఒక స్పూన్ తీసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకుని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మామిడికాయ చిన్నవి తీసుకోవాలండి. చిన్నవి తీసుకుంటే అప్పుడే వగరు ఉంటుంది వీటిలో. నెక్స్ట్ దీంట్లోనే పావు స్పూను ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేప పువ్వు అండి. వేప పువ్వుని మనం శుభ్రం చేసి రేకలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ రేకల్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలపాలి. మనం ఇక్కడ పులుపు కోసం చింతపండుని తీసుకున్నాము, కొత్త చింతపండుని. అలాగే వగరు కోసం మామిడికాయ, లేత మామిడికాయని తీసుకున్నాము. ఉప్పు, కారం కోసం మిరియాల పొడి, అలాగే చేదు కోసం వేప పువ్వు, తీపి కోసం బెల్లం తీసుకున్నాము. మన షడ్రుచులు వేసేసుకున్నామండి. వేప పచ్చడి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మన ఉగాది స్పెషల్స్లో నెక్స్ట్ మనం ప్రతి పండుగకి చేసుకునేదనండి. ఎక్కువగా ప్రతి పండుగకి చేసుకుంటాము స్వీట్ పొంగలి. ఈ స్వీట్ పొంగలి చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాసు బియ్యం, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని నీళ్లు పోసి బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి. పెసరపప్పు వేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొంగలి. అరగంట తర్వాత బియ్యంలోని వాటర్ తీసేసి కుక్కర్లో వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో 4 గ్లాసుల నీళ్లు పోసుకుందాము. కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ని ఆఫ్ చేయాలి. కుక్కర్లోని ఆవిరి అంతా పోయిన తర్వాత
మూత తీసి దీన్ని మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ 2 గ్లాసుల వరకు పాలు వేసుకుంటున్నాను. నేను పాలు వేసుకొని చేస్తున్నాను. పాలు వేసుకొని ఉడికించుకోవాలి మరో 2 నిమిషాలు. ఆ తర్వాత ఒక గ్లాసు బెల్లం తురుము తీసుకుని ఒక గ్లాసు నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలండి. మన ఉగాది స్పెషల్స్లో నెక్స్ట్ ఐటమ్ అండి. నెక్స్ట్ మినపగారెలు. టేస్టీగా టిఫిన్కైనా నైవేద్యంకైనా చేసుకోవచ్చు. సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మినపగారెలు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మినపప్పును వేసుకొని ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకుని చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మినపగుళ్ళైనా తీసుకుని చేసుకోవచ్చు. మినపగారెలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మినపప్పుని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. 5-6 గంటలు అయితే చక్కగా పప్పు నానిపోతుంది. దీన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసి గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి. గ్రైండర్లో వేసుకోకపోయినా ఒకవేళ గ్రైండర్ అవైలబుల్ లేకపోతే మిక్సీలో వేసి చేసినా కూడా అంతే బాగా వస్తాయండి. పప్పు నలుగుతుంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్న అల్లం ముక్క, 3-4 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన మినపప్పు నలిగిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఒకే డైరెక్షన్లో తిప్పుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కనుక గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. అయిపోతుంది. ఇప్పుడు సీజన్ కూడా కాబట్టి ఈ మామిడికాయ పులిహోరని ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మామిడికాయ పులిహోరని రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక మామిడికాయని తీసుకుని పీల్ చేసుకొని తురుముకోవాలి. ఇలా పీల్ చేసుకొని ఒకసారి కడుక్కొని తురుముకోవాలండి. తురిమి తీసుకోవాలి.
చేసుకోవడానికి కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం తీసుకుని కడిగి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర వరకు నీళ్లు తీసుకోండి. 1.5 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. అన్నం అతుక్కోకుండా పొడిగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తీసుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, అన్నం పొడి పొడిగా చక్కగా ఉడికింది. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక ప్లేట్లో వేసుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి రుచికి సరిపడా ఆ తర్వాత తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకుని అన్నానికి బాగా పట్టేలా కలుపుకుని 1 స్పూన్ నువ్వుల పొడిని వేసి కలపాలి. ఇలా నువ్వుల పొడి వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. మామిడికాయని తురిమి వేసుకోవడం వల్ల పులిహోరలో బాగా కలిసిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక పోపు వేసుకుందామండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 2 స్పూన్ల పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 5-6 పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక 3 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని చిటికెడు ఇంగువ, 1 స్పూన్ ఆవాలు వేసి వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. స్టవ్ని ఆఫ్ చేసి ఈ పోపుని అన్నంలో వేసి బాగా కలపండి. కమ్మని నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇంగు వేయడం వల్ల రుచి మరింత యాడ్ అవుతుందండి పులిహోరకి, చాలా బాగుంటుంది. మన మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఉగాది పచ్చడితో పాటు స్వీట్ పొంగలి అండ్ మినపగారెలు, ఆ తర్వాత మామిడికాయ పులిహోర అయితే రెడీ చేసేసుకున్నామండి. ఇంకా పూజ చేసుకొని టేస్ట్ చేయడమే. మరి మీరేం స్పెషల్స్ చేశారు? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.